ఎప్పుడు ఫైర్ బ్రాండ్ లా ప్రత్యర్థులపై విరుచుకుపడే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ బండి సంజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రాణం పోయినా సరే తన పార్టీ తలదించుకునే పని తాను ఎప్పటికీ చేయనంటూ ఆయన స్టేజ్ పైనే కంటతడి పెట్టడం అక్కడున్న అందరినీ కలచివేసింది. తనను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు తనపై ఇలాంటి నీచమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు తమ ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే ఇకపై ఏమాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో లాగానే తెలంగాణలో కూడా జై శ్రీరామ్ నినాదంతోనే తాము ఖచ్చితంగా అధికారంలోకి రావడం పక్కా అని ఆయన కుండబద్దలు కొట్టారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని అడుగుతున్న కాంగ్రెస్ నేతలు వాస్తవానికి ఆ నినాదం చూసే భయంతో వణికిపోతున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ప్రధాని మోదీ సాక్షిగా బండి సంజయ్ భావోద్వేగానికి గురి కావడం, అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని సంచలన రాజకీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని వెంటనే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.